గుమ్మడికాయతో కూరలు మాత్రమే కాదు, అదిరిపోయే హల్వా కూడా చేయొచ్చు. ఒకసారి ఈ రుచి చూస్తే గుమ్మడికాయతో ఎంతో టేస్టీ స్వీట్ చేయొచ్చా అని అనిపిస్తుంది. దీనికోసం ముందుగా ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకుందాం. నెయ్యి వేడయ్యాక మెత్తగా తురిమిన గుమ్మడికాయ వేసి బాగా కలుపుతూ కొద్దిసేపు వేయించుకుందాం. పచ్చివాసన పోయేంత వరకు ఇలానే వేయించుకుంటూ ఉందాం. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు పోసి బాగా కలుపుకుందాం. ఇప్పుడు 1 కప్పు పంచదార వేసి బాగా కలుపుకుందాం. పంచదార వేసిన తర్వాత గుమ్మడికాయ నుంచి నీరు వస్తుంది కాబట్టి అన్నీ మెత్తగా ఉడికే వరకు, చిక్కబడే వరకు కుక్ చేసుకుందాం. ఇంతలో చిన్న ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు మరియు బాదం పప్పు ముక్కలు గోల్డెన్ రోస్ట్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని మన హల్వాలో వేసి బాగా కలుపుకుందాం. గుమ్మడికాయ, పాలు, పంచదార, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసి చిక్కగా మెత్తగా హల్వా టెక్స్చర్లో వస్తాయి. మరికొన్ని యాలకులు, కాస్త నెయ్యి వేసి మరొకసారి కలుపుకుందాం. అంతే, మన టేస్టీ గుమ్మడికాయ హల్వా రెడీ. ఒక్క స్పూన్ టేస్ట్ చేస్తే ఇది గుమ్మడికాయతో చేసామని మీరే ఆశ్చర్యపోతారు. మీరు గుమ్మడికాయతో ఇలాంటి హల్వా ఎప్పుడైనా చేశారా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.